భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి శుక్రుడు. అయితే భరణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి నక్షత్రాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కానీ, స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం, అందులో గోచారంలో ఉన్నప్పుడు మిగిలిన కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు మరిన్ని శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో స్వక్షేత్రంలోకి, అప్పుడు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మేషరాశి వాటికి వ్యయస్థానం అనేది శుక్రుడికి ఉచ్చస్థితి కాబట్టి శుభ కార్యక్రమాలతో పాటుగా ఖర్చులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు వివాహానికి, సంతానానికి, ప్రేమ వ్యవహారాలకి, లగ్జరీ లైఫ్కి ఈ శుక్రుడు కారకుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి చాలా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎవరైతే కాస్త జీవిత భాగస్వామి విషయాల్లో వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా, గొడవలు ఏమైనా అయినా కూడా అవన్నీ కూడా కాస్త తగ్గుతాయి. మధ్య మధ్యలో ఉంటాయి కానీ ఏంటంటే అంత విపరీతంగా ఉండవు, కాస్త తగ్గుతాయి. అలాగే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి మారుతాడో అప్పుడు వీళ్ళు అనుకున్న పనులు ఇంకా వేగంగా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహభరితంగా, ఉల్లాసంగా పని పూర్తి చేయడం, అనుకున్న పనులు టకటక అయిపోవడం, అలాగే వీళ్ళకి ఆదాయ మార్గాలు పెరగడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే మామూలుగా భాగస్వామి వ్యాపారం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాల్లో కూడా మంచి ఉద్ధతి పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఏమిటవి అని అనుకుంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, అలంకార వస్తువులు, వస్త్రాలు, వస్త్రాభరణలు ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి వాటి గురించి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళ అందరికీ కూడా ఈ యొక్క వ్యాపారాలు కలిసి రావడం ఈ సమయంలో అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో కూడా విలువైన వస్తువులు కొనడం, లేదా విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడం, గృహ సౌఖ్యం అనుభవించడం, అంటే ఇంట్లో మనకి నచ్చినట్టుగా గృహాన్ని అలంకరించుకుని ఎక్కువ కష్టపడకుండా ఉండడం, అంటే వాహనాలు కొనుగోలు చేయవచ్చు, లేకపోతే ఇంట్లోకి సుఖంగా నిద్రపోవడానికనో, లేకపోతే ఏదో పని తగ్గించుకోవడానికనో ఏదో ఒక వస్తువులు కొనుక్కోవడమో ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా, అంటే ఈ నక్షత్రానికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి పనిని కూడా ఉల్లాసంగా చేస్తారు. వాళ్ళ చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ సంవత్సరం భరణీ నక్షత్రం వాళ్ళు కొన్ని శుభవార్తలు వినడం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే భరణీ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకుషంగా చేస్తారు. అయితే కొంతమందికి ఎదురు అనేది చెప్పలేరు అనుకోండి సహజంగాను, ఎందుకంటే కొంత బిడియం వల్ల, సిగ్గు వల్ల, భయంతోనే ఏదో రకంగా కొంత వీళ్ళు ఈ యొక్క ఎదురు సమాధానం అనేది చెప్పలేకపోయినా కూడా ప్రతి పనిలో ఏదైనా అపాయం వస్తుంది అనుకుంటే మాత్రం తెలివిగా తప్పించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్న దీంతో సమానంగా ఇక్కడ అంటే ఆదాయంతో సమానంగా ఒక్కోసారి ఖర్చులు కూడా మనకు కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే సివిల్స్కి సంబంధించిన వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ ఆ రంగాల్లో పనిచేసే, అంటే సివిల్స్ అంటే పోలీస్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఎవరైతే పనిచేస్తున్నారో కస్టమ్స్, వీళ్ళందరికీ కూడా కాస్త అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ ఎవరికైతే పని ఉందో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
అలాగే వీళ్ళు ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినా, లేకపోతే ఏదైనా కొత్తగా ఇంటికి పక్కన వచ్చినా, ఏం చేసినా కూడా నూతన పరిచయాలను కాస్త గమనించుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. లేకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే స్నేహాలు చెడు స్నేహాలకు వెళ్ళడం గానీ, లేకపోతే అక్కర్లేని ఇబ్బందులు పడడం గానీ, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి విషయాల్లో కావచ్చు, భార్యాభర్తలు కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, కోర్టుకి సంబంధించిన ఏమైనా వ్యవహారాలు ఉంటే మాత్రం తప్పకుండా విజయం సాధించడం అనేది ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉన్నత విద్య, దూర విద్య ఇలాంటి వాటి కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడము, అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చెయ్యడము, అవి ఒక్కోసారి మధ్యలో పోయాయేమో అని అనుకోవడం, మళ్ళీ తిరిగి లభించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద భరణీ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం ప్రతి నిత్యము కూడా వీళ్ళు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.